కచ దేవయాని ధారావాహిక 7వ భాగం. రచన టీవీఎల్ గాయత్రి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం శుక్రాచార్యుని వద్ద శిష్యుడిగా చేరుతాడు. కచుడు పట్ల ద్వేషంతో కొందరు దానవులు అతన్ని హత్య చేసి మృతదేహాన్ని కాల్చి బూడిద చేస్తారు. ఆ బూడిదను మద్యంలో కలిపి శుక్రాచార్యుడి చేత తాగిస్తారు. శుక్రుడు కచుడికి మృత సంజీవని విద్య నేర్పి తన పొట్ట చీల్చుకొని బయటకు రమ్మంటాడు. బయటకు వచ్చిన కచుడు శుక్రాచార్యుని బ్రతికిస్తాడు. తనను వివాహం చేసుకోమని కచుడిని కోరుతుంది దేవయాని. కచుడు అంగీకరించడు. ఇద్దరూ ఒకరినొకరు శపించుకుంటారు. కచుడు దేవలోకం వెళ్ళిపోతాడు. ఇక కచ దేవయాని ధారావాహిక 7వ భాగం వినండి. కచుడు వెళ్ళిపోయాక దేవయాని దిగులుగా ఉంటుంది. ఉలకదు పరకదు. మన్ను తిన్న పాములాగా ఉదాసీనంగా కూర్చుంటోంది. కచుడు ఆమెను పరమ ఘోరంగా అవమానించాడని ప్రతిక్షణం బాధపడుతూ ఉంది. శుక్రాచార్యుడు కూతుర్ని గమనించాడు. చలాకీగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండాల్సిన పిల్ల మనశ్శాంతి కోల్పోయి బాధపడుతూ ఉంటే ఆయనకు కూడా మనసులో కష్టంగా ఉంది. రాజైన వృషపర్వుడికి శర్మిష్ఠ అనే కూతురు ఉంది. ఆ అమ్మాయి దేవయాని కంటే 3 ఏళ్లు చిన్నపిల్ల. ఆ అమ్మాయితో ఉంటూ రాణివాసంలో ఉండే చెలికత్తెలతో ఆడుకుంటూ ఉంటే దేవయాని కాస్త మామూలు మనిషి అవుతుందని భావించాడు శుక్రాచార్యుడు. అనుకున్నదే తడవుగా వృషపర్వుడిని పిలిపించి విషయం చెప్పి దేవయానిని రాచనగర్కు పంపించే ఏర్పాటు చేశాడు. అది విని దేవయాని అంత ఉత్సాహం చూపలేదు. తండ్రిగారు, ఇంతకుముందు ఎప్పుడూ మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు కదండి. కొత్త చోటు, కొత్త మనుషులు, ఎవరింట్లోనో నేను ఉండడమేమిటి అంది ముభావంగా. దానికి శుక్రాచార్యుడు, వృషపర్వుడికి నేను పురోహితుడిని. ఆయనకు నా మాట వేదం. నన్ను గురువులా భావించి పూజిస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే నాకు సేవకుడి వంటివాడు. నువ్వేమీ సందేహించకు తల్లి. రాజధానిలో నీవు దర్శించదగ్గ వింతలు విడ్డూరాలు ఎన్నో ఉన్నాయి. శర్మిష్ఠ చాలా మంచి పిల్ల. నీతో కలిసి ఆడుకుంటుంది. కాస్త నలుగురితో కలిసి కొత్త ప్రదేశాలు చూసిరా. నీ మనస్సుకు ఆనందం కలుగుతుంది. నువ్వు దిగాలుగా తిరుగుతూ ఉంటే నీమీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న నాకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు అంటూ కూతురిని సమాధానపరిచాడు. విధిలేక సరే అంటూ తన అంగీకారాన్ని తెలిపింది దేవయాని. రాజు పంపించిన రథం ఎక్కి రాజధానికి బయలుదేరారు తండ్రి కూతుళ్ళు. దారిలో కనిపించిన పొలాలను, తోటలను, సరస్సులను చూసుకుంటూ రాచనగర్కు చేరారు. వీళ్లకు ఘనమైన స్వాగత సత్కారాలు చేశాడు రాజు. దేవయాని రథాన్ని దిగి కాలు కింద పెట్టగానే అక్క అంటూ వచ్చింది బంగారు రంగులో మెరిసిపోతున్న శర్మిష్ఠ. ఆమె వంకీల జుట్టు గాలికి ఎగురుతోంది. గుండ్రటి ముఖం, లేడి కళ్ళు, ఆ కళ్ళల్లో పసితనపు ఛాయలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. విలువైన రత్నాల నగలు, పట్టు వస్త్రాలు ధరించిన ఆమె వెలిగిపోతూ ఉంది. శర్మిష్ఠను చూసి మొహమాటంగా నవ్వింది దేవయాని. దేవయానిది కోలముఖం, నిడుపాటి కేశపాశం. ఆశ్రమంలో పెరిగిన దేవయాని అందుకు తగ్గ నేత చీర కట్టుకొని ఉంది. పెద్దగా నగలేవీ లేవు. సహజ సౌందర్యానికి ప్రతీకగా ఉందామె. ఆమెవి సోగకళ్ళు. ఆ కళ్ళల్లో గాంభీర్యం తొణికిసలాడుతూ ఉంది. రాక్క, నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాం. మనిద్దరం ఆడుకుందాం అంటూ చనువుగా దేవయాని చేయి పట్టుకుని అంతఃపురానికి తీసుకుని వెళ్ళింది శర్మిష్ఠ. అక్కడ ఉండే రాణివాసపు స్త్రీలందరూ దేవయానిని ఆప్యాయంగా పలకరించారు. ఆ రాత్రి దేవయానిని పక్కనే కూర్చోబెట్టుకుని తనకు తెలిసిన విషయాలన్నీ చెబుతూ మధ్య మధ్యలో తన గదిలో ఉన్న బొమ్మలను, కళాఖండాలను చూపిస్తూ సందడి చేస్తోంది శర్మిష్ఠ. ఆ పిల్లది భోళా మనస్తత్వం. రాజుగారి కూతురే అయినా
ఆ దర్పం, అహంకారం ఆమెలో మచ్చుకైనా కనిపించడం లేదు. గబగబా మాట్లాడుతూ ఉంటుంది. ఏదీ మనస్సులో దాచుకోదు. కల్మషం లేని పిల్ల. దేవయాని అలా కాదు. మితంగా మాట్లాడుతుంది. గుంభరంగా ఉంటుంది. ఆచితూచి వ్యవహరిస్తుంది. తాను మాట్లాడుతూ ఉంటే దేవయాని ఏదో ఆలోచిస్తోందని గమనించింది శర్మిష్ఠ. అక్క అక్క ఏమాలోచిస్తున్నావు అంటూ గట్టిగా కుదిపింది. ఉలిక్కి పడింది దేవయాని. ఏం లేదు నాకు నిద్రొస్తోంది అంది. ఈ వసపిట్టను ఎలా అయినా వదిలించుకొని తన గదిలోకి వెళ్ళాలని ఆలోచన. పదక్క నీ గది చూపిస్తాను అంటూ దారి తీసింది శర్మిష్ఠ. పెద్ద గది అది. అద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఎంతో అందంగా తీర్చిదిద్ది ఉంది. ఇంకా ఉంది కచ దేవయాని ధారావాహిక 8వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.